చిత్తూరు జిల్లాలో మామిడి పంట పండించేటువంటి రైతులు దాదాపు 49,600 మంది ఉన్నారు. వేలాది ఎకరాలలో పండించినటువంటి పంటకు సరైనటువంటి గిట్టుబాటు ధర లభించకపోవటం మూలంగా ఈ ఏడాది రైతులు పడ్డటువంటి కష్టాలు అన్నీ ఎన్ని కావు. ఎక్కడ చూసినా కూడా ప్రతి పల్ప్ ఫ్యాక్టరీ దగ్గర వందల వేల ఎకరా లారీలన్నీ కూడా రోజుల తరబడి నిలిచిపోయి తమకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఒకవైపున ఆందోళన, తమ మామిడి కొనాలి అని పల్ప్ ఫ్యాక్టరీలను భంగపడుతూ పడ్డటువంటి కష్టాలన్నీ కూడా మనం చూశాం. సాక్షాత్తు ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన నిలబడి మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి, ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసం ఇది, నేను వస్తున్నా చిత్తూరుకు అని చెప్పంగానే ప్రభుత్వం అప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించి రైతులకు గిట్టుబాటు ధరగా ప్రతి టన్నుకి ప్రతి కేజీకి 8 రూపాయల చొప్పున గిట్టుబాటు ధర కల్పిస్తాము అని చెప్పటం జరిగింది. కానీ ఇప్పటి వరకు అది అందక కేవలం 4 రూపాయలు మాత్రమే రైతులకు అందటం ఎంత దారుణమైనటువంటి విషయం అంటే, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను చూసి భయపడి అంతకు ముందేమో చాలా పెద్ద ఎత్తున ప్రగల్భాలు పలికినటువంటి ప్రభుత్వం మా మీద విమర్శలు గుప్పించడానికే మొత్తం సమయాన్నంతా కూడా ఖర్చు పెట్టి రైతులకు చేయాల్సినటువంటి మేలును మర్చిపోయి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రోజున దాదాపు 30 మంది మీద బోటకు కేసులు బనాయించి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి హెలికాప్టర్నే ల్యాండ్ కాకుండా చేసి ఆయన పర్యటనలో అడుగడుగున విఘాతాలు కల్పించటమే కాకుండా తీవ్రమైనటువంటి అవమానాలు కూడా చేయటానికి ప్రయత్నం చేసిన ప్రభుత్వం ఆ తరువాత రైతుల పట్ల ఎంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించింది అంటే, వేలాది ఎకరాలలో పంట పల్ప్ ఫ్యాక్టరీల దగ్గరికి కూడా వెళ్లలేకుండా ఆ పొలాల్లోనే తోటల్లోనే పంటంతా కూడా పూర్తిగా రాలిపోయినటువంటి పరిస్థితి, అక్కడే పండ్లన్నీ కూడా కుళ్లిపోయినటువంటి పరిస్థితి. మాకు వద్దు ఈ పంట కానీ 100 ఎకరాలలో ఈ సంవత్సరం రైతులు మామిడి తోటల్ని కొట్టివేయటం కూడా జరిగింది. కొట్టివేసినటువంటి ఆ రైతుల మీద కూడా కేసులు పెట్టినటువంటి దుర్మార్గపు ప్రభుత్వంగా చంద్రబాబు ప్రభుత్వం బాసికెళ్లింది. అది కూడా చిత్తూరు జిల్లాలో, ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో మామిడి రైతుల యొక్క దుస్థితి ఇది. ఇంత దారుణంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆదుకుంటామని చెప్పినటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వం పంట అయిపోయిన దాదాపు 6 నెలలు కావస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఆ 8 రూపాయలలో కేవలం 4 రూపాయలు మాత్రమే ఇచ్చి సరిపుచ్చి చేస్తున్నటువంటి మోసం పట్ల నిన్న మొత్తం మామిడి రైతులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి ఈ ప్రభుత్వం మీద తమకు ఉన్నటువంటి అక్కసును, కసిని, కోపాన్ని, ఈ ప్రభుత్వం చేసినటువంటి దగానంతా కూడా వాళ్లు తెలియపరిచినటువంటి విధానాన్ని నిన్న చూడడం జరిగింది. ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కళ్లు తెరిచి తన సొంత జిల్లాలో రైతులకు దాదాపు 50,000 ఎకరాలలో పంట ఈ తోటల్లో పండించినటువంటి మామిడి రైతుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించకుండా, నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించకుండా వాళ్ల పట్ల సానుభూతి చూపిస్తూ వాళ్లకు జరిగినటువంటి నష్టానికి తగిన పరిహారం చెల్లించాలి. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కేవలం పల్ప్ ఫ్యాక్టరీలకు తోలినటువంటి పండ్లే కాదు, అంతకంటే ఎక్కువగా ఆ తోటలలో మామిడి రాలిపోయినటువంటి పంటలకు కూడా పరిహారం చెల్లించాలా అన్నటువంటి డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని ఆ రకంగా కూడా వాళ్లకు కూడా నష్టపరిహారం ఇవ్వాలా అని డిమాండ్ చేస్తున్నాం.